నాకు కావాలన్నా ముస్లే రేట్ అటు పెట్టుకో అట్లా పట్టుకోకుండా నేను చెప్పినప్పుడు వదులు సార్ కడుగు అన్న పెట్టే సార్ ఒక్కసారి అంటే ఈ ప్రభుత్వము సంక్షేమము అభివృద్ధి చేస్తూ ఉంది. గతంలో బాగా బటన్ నొక్కినాం మేము పేదలము అన్నారు. చాలా నిరుపేదలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో మొట్టమొదటి నిరుపేద మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఎందుకు నిరుపేద అంటే ప్రభుత్వ భూములు ఎవరికి ఉంటాయండి? పేదలకు. ఆయన ఎన్ని ఎకరాలు ఇస్తారు? 2 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తారు. ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి. ఇంకా ఎంత నిరుపేద చూడండి. ఇంకా 2 ఎంపీలు ఉన్నారు, మనకి 2 ఎంపీలు ఉన్నారు, 2 నిరుపేదలు. ఎంపీ తల్లిగారిది మన మండలమే. స్త్రీలను మనం ఏమి కించపరచకూడదు, కానీ ఆమె చేసిన తప్పుడు పనులు, మా చుట్టూ జరిగిన తప్పుడు పనులు మాత్రమే ఎండగడతాను. 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అన్నా కదా. ఇంకా ఆయన మేడ రఘునాథ్ రెడ్డి ఫ్యామిలీలో ఉన్నాయి. రాష్ట్రమే దోసేసి నిన్ననే చుండిపల్లి మండలంలో ఒక చిన్న నాయకుడు తవ్వితే 300 ఎకరాలు ఈరోజు బయటకు వచ్చింది. పేపర్ నిండా అదే. రాజంపేటలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా 1000 ఎకరాలు బొక్కేసి ఉన్నారు. ప్రతి సెంటుతో సహా బయటికి తీసి పేదలకు చేర్చేటటువంటి బాధ్యతను తెలుగుదేశం